నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. డైట్ చాలామంది డైట్ చేస్తున్నాం అంటే బరువు తగ్గించడం కోసం డైట్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఎలాంటి డైట్ చేయాలి బరువు తగ్గించడం కోసం? రైట్. బరువు తగ్గియాలంటే రెండే రెండండి. ఫస్ట్ మనం మెకానిజం తెలుసుకోవాలి. మ్మ్. బరువు ఎందుకు పెరుగుతున్నాం, బరువు అనేది ఎందుకు తగ్గుతున్నాం. మ్మ్. సింపుల్. మీరు తినేదానికంటే మీరు ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటే బరువు తగ్గుతారు. మ్మ్. మీరు తినేదానికంటే ఖర్చు పెట్టే క్యాలరీస్ కన్నా తక్కువగా ఉంటే బరువు పెరుగుతారు. మ్మ్. మీరు ఖర్చు పెట్టేది ఈక్వల్గా ఉంటే మీరు బరువు పెరగరు, బరువు తగ్గరు, న్యాచురల్గా ఉంటారు అన్నమాట. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇది సింపుల్ ఫార్ములా. తినేది ఎక్కువ ఉంది, ఖర్చు పెట్టేది తక్కువ ఉందంటే బరువు పెరుగుతారు. మ్మ్. తినేది ఖర్చు పెట్టేది ఈక్వల్గా ఉందంటే బరువు పెరగరు, తగ్గరు. మ్మ్. తినేది తక్కువ ఉంది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉందంటే బరువు తగ్గుతారు. ఎలా తగ్గించాలి, మనం ఎలా తిండి తగ్గించాలి అంటే మన క్యాలరీస్ ఎలా తగ్గించాలి, మన వర్క్ని ఎలా పెంచాలి అనేదే మ్యాజిక్ అన్నమాట. సో మనం ఎలా బరువు తగ్గాలి అంటే ఒక మెకానిజం తెలుసుకోవాలి. అసలు మనకు బాడీలో ఫ్యాట్ ఎందుకు డిపాజిట్ అవుతుంది మ్మ్. అని తెలుసుకుంటే ఫ్యాట్ని ఎట్లా డిపాజిట్ అవుతుంది, ఫ్యాట్ని ఎట్లా కరిగించాలి అని తెలుసుకోవాలన్నమాట. మ్మ్. మన బాడీలో ఫ్యాట్ ఎప్పుడు డిపాజిట్ అవుతుంది అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు. ఓకే. మీరు కార్బోహైడ్రేట్ తిన్నారు, మ్మ్. కార్బోహైడ్రేట్ తిన్న వెంటనే మన బ్లడ్లో గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోతుందో మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది, బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుందో మన గ్లూకోజ్ అంతా బాడీలోకి వెళ్ళిపోయి ఫ్యాట్గా మారుతుంది. 3 రకాల ఫ్యాట్గా మారుతుంది అనమాట. అంటే 2 రకాలు మెయిన్గా. ఒకటి కొలెస్ట్రాల్ అంటాం, ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఈ గ్లూకోజ్ అంతా కొలెస్ట్రాల్గా మారుతుంది. ఇది హార్ట్లో పోయి డిపాజిట్ అవుతుంది, బ్రెయిన్లో పోయి డిపాజిట్ అవుతుంది. ఓ. అదే మనకు హార్ట్ అటాక్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్, మ్మ్. పెరాలసిస్ అంటాము, అది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ రెండుగా డిపాజిట్ అవుతుంది. ఒకటి అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది, ఒకటి స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది. ఏదైతే అబ్డామిన్లో డిపాజిట్ అవుతుందో దాన్ని విజరల్ ఫ్యాట్ అంటాము. అంటే అబ్డామిన్ పెద్దగా బెల్లీ ఫ్యాట్ రావడం అనమాట. ఇంకోటి స్కిన్ కింద, అంటే కాళ్ళు చేతులన్నీ లావ్ లావ్ అయిపోతాయి. అయిపోతుంది. ఇదంతా ఏంటంటే విజరల్ సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటామన్నమాట. మనం తిన్న కార్బోహైడ్రేటు ఈ ఇన్సులిన్ రిలీజ్ కావడం వల్ల ఫ్యాట్గా మారి బాడీలో డిపాజిట్ అవుతుంది. సో మనం తిన్నప్పుడంతా డిపాజిట్ అవుతుంది. ఇది ఎలా కరగాలి, మన బాడీలో మనకు కావాల్సినంత ఫ్యాట్ ఉంది. అసలు ఫ్యాట్ అంటే ఏంటంటే ఎనర్జీ. మ్మ్. మనం ఆ, ఈ ఫ్యాట్ని మనము మళ్ళీ ఎనర్జీగా మార్చుకోవాలి అంటే ఫ్యాట్ని కరిగించి మనం ఎనర్జీగా ఎలా మార్చుకోవాలి అంటే దానికి రిలీజ్ కావాల్సిన హార్మోన్ గ్లూకగాన్ అనమాట. ఎప్పుడైతే గ్లూకగాన్ అనే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవుతుందో ఈ గ్లూకగాన్ బాడీ మొత్తం వెళ్ళి ఫ్యాట్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటామంటే లిపోలైసిస్ అంటామన్నమాట. ఓకే. ఆ లిపోలైసిస్ జరిగిన తర్వాత ఆ ఫ్యాట్ అనేది బ్లడ్లోకి వచ్చి ఎనర్జీగా మారి ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది, అంటే సన్నబడతారు. దీనికి ఏం కావాలి, గ్లూకగాన్ అనేది రిలీజ్ కావాలి. గ్లూకగాన్ అనేది ఎలా రిలీజ్ అవుతుందంటే రెండు పనులు చేయాలి. ఏం పనులు అంటే ఒకటి టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం, ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం. ఫస్ట్ క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటే ఏంటంటే తక్కువ క్యాలరీస్ తీసుకోవడం ఏంటంటే ఫస్ట్ షుగర్స్ తగ్గియడం, కార్బోహైడ్రేట్స్ తగ్గియడం. ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు ఏంటంటే గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఫ్యాట్స్ కూడా తగ్గియాలి, మనం తీసుకునే ఫ్యాట్ కూడా తగ్గియాలి. ఫ్యాటు కార్బోహైడ్రేట్ తగ్గిస్తే గ్లూకగాన్ రిలీజ్ అయ్యి మనకున్న ఫ్యాట్ని కరిగించుకొని అది ఏం చేస్తుందంటే బరువును అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఇది క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్. నెక్స్ట్ ఏంటంటే టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటే ఉపవాసం ఉండడం, మ్మ్. అంటే ఫాస్టింగ్ ఉండడం. ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటామో అప్పుడు వెయిట్ అనేది తగ్గుతుంది. ఈ లో క్యాలరీ ఫుడ్ తీసుకోకుండా ఫాస్టింగ్ అనేది చేయకుండా మీరు ప్రపంచంలో ఇంకా ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయండి, ఏ మందన్నా తీసుకోండి, లేకపోతే ఎంతన్నా నిద్రపోండి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి, మంచి అలవాట్లు చేసుకోండి, ఈ రెండూ చెయ్యకపోతే మాత్రం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సే లేదు. మీరు వెయిట్ లాస్ కావాలంటే సింపుల్, క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలి, టైం రిస్ట్రిక్షన్ చేయాలి. ఓకే. ఫాస్టింగ్ చేయాలన్నారు. చాలా మంది ఉపవాసం వీక్లీ 1 టైం ఆర్ వీక్లీ 2 టైమ్స్ అట్లా ఉంటారు.
సో వీక్లీ 1 టైం అట్లా ఉన్నా సరే సరిపోతుందంటారా? మాక్సిమం వాళ్ళ బాడీని బట్టి ఒక 2 టైమ్స్. రైట్. దానికి బదులు ఏమైనా వాటర్ లాంటి లిక్విడ్ తీసుకోవడం బెటర్ అంటారా? రైట్. సో మెయిన్‌గా మనము ఫాస్టింగ్ అనేది దీన్ని టైమ్ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటామనమాట సైంటిఫిక్‌గా. సీ దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. 12/12 అంటామనమాట ఫస్ట్‌ది. ఓకే. 12/12 అంటే 12 అవర్స్ తినడం, 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం. హ్మ్. 12/12 అంటాం. అంటే పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు తినడం, రాత్రి 9 నుంచి పొద్దున 9 వరకు ఏం తినకుండా ఓన్లీ వాటర్ తప్పితే ఇంక ఏం తీసుకోకుండా ఉండడం. హ్మ్. దాన్ని 12/12 అంటామనమాట. నెక్స్ట్ ఏంటంటే 8/12 8 అవర్స్ విండోలో తినడం, 16 అవర్స్ 8 అవర్స్ ఇంకా 16 అవర్స్ విండో ఫాస్టింగ్ ఉండడం. హ్మ్. ఇది 8/12 8/16 అంటామనమాట. ఇంకోటి ఉంటుంది 4/20 హ్మ్. 4 అవర్స్ తినడం డేలో, 20 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం. ఓ. 1/23 ఉంటుందన్నమాట. 1 అవర్ తినడం, 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం. దీన్ని అనమాట ఓమెడ్ అంటారు. 1 మీల్ ఏ డే అంటారు. ఎంత తక్కువ విండోలో ఉంటారో, ఎంత తక్కువ విండో అంటే ఫీడింగ్ పీరియడ్ తక్కువ ఉండి ఏదైతే ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుందో దాంట్లో మ్యాక్సిమం వెయిట్ లాస్ అనేది ఉంటుంది. హ్మ్. మీరు ఎంత తక్కువ టైంలో తిని ఎంత ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉంటే అంత ఈజీగా వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే 24 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం, లేకపోతే 48 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం, లేకపోతే 32 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం, ఇట్లా కూడా చేస్తారన్నమాట. ఎంత ఫాస్టింగ్ చేస్తే, ఎంత క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తే అంత వెయిట్ అనేది తగ్గుతారు. హ్మ్. ఓకే. అలా ఉండే టైమింగ్స్‌ని బట్టి ఎంత టైం టైమింగ్స్ ఉండగలిగితే ఎంత అంత టైం. టైం ఉండగలిగితే అంత ఫాస్ట్గా తగ్గుతారు. ఓకే. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.